చేసేదే దొంగ పని అయితే దొంగ పని. మరలా వీళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటి? నమ్మకాన్ని గురించి. వీళ్ళు మాట్లాడాలి అసలుగా మాట. దొంగతనం చేస్తూ దొంగతనం చేయకూడదని చెప్పితే ఎలా ఉంటుంది? ఇదే మొత్తం కూడా ఈ మాటలో ఉన్న సారాంశం ఏంటనంటే, దేవునికి నచ్చని తీర్పు అంటూ ఒకటి ఉందంట. ఏంటనంటే, మన మనసులో మన జీవితంలో ఎన్నో లోపాలు పెట్టుకొని ఎన్నో బాధ కలిగించేవి దేవునికి పెట్టేసుకొని ఇతని కంట్లో చిన్న తప్పు కనపడితేనే మనం ఏం చేస్తాం? ఏలెత్తి చూపిస్తామట. ఇది దేవునికి నచ్చని తీర్పు. అర్థమవుతుందా? దేవునికి నచ్చని తీర్పు ఏంటనంటే ఇక్కడ చెబుతూ 7వ అధ్యాయం మొదటి నుంచి ఆలోచించగలిగితే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుత చొప్పుననే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా?